కొద్ది పోసినాం ఎండిపోయి పశువులకు నీళ్లు దొరకని పరిస్థితి కూడా ఉంది. ఏమే యాప్ పెట్టినా పనికిరా యాప్ పెట్టిన యాప్ ఆ యాప్ వల్ల ఇట్లా సెకండ్ లో సార్ యూరియా ఇట్లా సెకండ్ లో పెట్టేసరికి అయిపోతుంది అని చెప్తున్నాం. వీడి మొత్తం ఎండిపోయింది, మొత్తం పొలం ఎలగడ దున్నాము. ఇంకా రైతు కనుక రెడీ పెట్టుకున్నాం, అంతా ఎండిపోయింది వాటర్ లేకుండా. వర్షం పట్టది వస్తాయని చెప్పి అనుకున్నాయి. వర్షాలు రావు నీళ్ళు రావు, మనకి మొత్తం బంద్ చేయకూడదని చెప్పి బంద్ చేయదు. మంత్రివర్గం ఏర్పాటు చేసి రైతులకు ఏదో ఒక భరోసా, మీకు ఇంత అమౌంట్ ఇస్తాం 5,000 10,000 ఎకరానికి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం పానగల్లో ఉన్నటువంటి ఉదయ సముద్రం కింద ఉన్నటువంటి పొలాల దగ్గరికి రావడం జరిగింది. ఎల్నినో కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదు కావడంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పుడు జూలై 15వ తారీఖు అయినప్పటికీ ఇప్పటికి కూడా మనం చూసుకోవచ్చు, ఒకసారి విజువల్స్ లో మనం చూడొచ్చు, ఎక్కడ కూడా నాటు వేయకుండా వర్షాలు పడకపోవడంతో ఉత్తనే బీడు భూములాగా కూడా ఆ రైతులు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఉదయ సముద్రం కిందనే పొలాలు ఈ విధంగా ఉన్నాయంటే మారుమూల ప్రాంతాలు అయినటువంటి గ్రామాలలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతం ఒక రైతు ఇక్కడ మన దగ్గర ఉండడం జరిగింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, వారికి ఎన్ని ఎకరాలు పంట ఉన్నది, ఈ వర్షాలు రాకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? మైలే యాదగిరి. ఏ ఊరు? ఇక్కడ పానగల్. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాల పొలం. ఏంది మరి వర్షాలు పడట్లేవు, మరి నాటు వేసిరా? నాటు వేసడం కాదు, పోయినసారి ఈ సంవత్సరం ఇటు టైంలో అందరం నాట్లకు సిద్ధంగా ఉండేది. ఈసారి మాత్రం వర్షాలు లేక నార్లు కూడా పోసినాం, నార్లు కొద్ది పోసినాం, ఎండిపోయినాయి. ఇప్పటికి మాకు పానగల ఉదయ సముద్రం అని పేరే గాని ఫుల్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ వదిలేసి మొత్తం జమ్మి పుట్టేది అప్పట్లో. ఇప్పుడేమో అసలు చుక్క నీళ్లు లేకుండా తాగుతానికి లేవని చెప్పేసి మొత్తానికి సీల్ చేసేసారు. పానగల్లు ఉండి ఉదయ సముద్రం కింద ఉన్నటువంటి మీరే ఇట్లా అంటే ఇంకా మారుమూల ప్రాంతాలలో ఎట్లా ఉంటుంది? ఊర్ల పరిస్థితి చూస్తే ఘోర పశువులకు నీళ్లు దొరకని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పశువులకు గొర్రెలకు ఊర్లో నీళ్లు దొరికే పరిస్థితి లేదు. మాకంటే కొద్దిగా జాలు అదే తీస్తూ పశువులకు తాగే మందం దొరుకుతుంది, కానీ పంట కంటే అసలుకి లేదు. కానీ పశువుల మందం బతికే మందం ఉన్నాయి, కానీ పంటలకైతే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లా పరిస్థితి మరి? ఎల్నినో అనేది ప్రభావం వల్ల కూడా వర్షాలు కూడా రానటువంటి పరిస్థితి. మరి ఎట్లా మీరు రైతులు ఎట్లా ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచిస్తారా, మరి ఏం చేస్తారు? సరే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మన అంతా కూడా పత్తికి పొలాలకే పరిమితం అయి ఉన్నాం కాబట్టి వేరే పంటలు వేసే పరిస్థితి లేదు. ఇచ్చే ఉదయ సముద్రం కింద వేరే పంటలు వేస్తే పండే పరిస్థితి కూడా లేదు. పండవు, అంతా సౌట పొలాలు ఇవన్నీ, వేరే పంట రాదు. ఉంటే బీళ్లు వదులుకోవాల్సిందే తప్ప ప్రత్యామ్నాయంగా పంట వేరే ఆస్కారం లేదు. ఉదయ సముద్రం మరి 4 ఎకరాలు మొత్తం 2-3 సార్లు దున్ని నారు పోసి పెట్టిన, నారు ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా మరి నారుకి ఇప్పుడు దానికి ఎంత అయింది నారేస్తే డబ్బు? బస్తాకు 1,200 రూపాయలు ఒక్కొక్క బస్తాకు. 4 అంటే 4 ఒక్కొక్క ఎకరానికి 2 బస్తాలు పోసినాం. 4 12 బస్తాలు, దగ్గర 10-15 వేల రూపాయలు గింజలకు. మళ్ళీ దున్నేటందుకు దగ్గర ఎకరానికి 2,000 రూపాయలు ఎలగ కొట్టించినందుకని మొత్తం లాసే కదంతా. ఈసారి ఇదంతా నష్టమే, నష్టం, చాలా నష్టం. నాటేసే పరిస్థితి లేదు. నారలే బతికే పరిస్థితి లేదు. ఇక నారలే వర్షాలు వస్తాయేమన్నా ధీమతో పోసినా కానీ ఆ వర్షాలు రాక నార్లు కూడా ఎండిపోయినాయి. పశువులు మేసే పద్ధతికి వచ్చేసింది. అది ఇప్పుడు యూరియా పరిస్థితి ఏంది? యూరియా పత్తకేలే ఏంది, ఏమే యాప్ పెట్టినా పనికిరాని యాప్ పెట్టిన యాప్ ఆ యాప్ వల్ల ఇట్లా సెకండ్ లో సార్ యూరియా ఇట్లా సెకండ్ లో పెట్టేసరికి అయిపోతుంది అని చెప్తుంది. లేదు, అది దొరకట్లేదు. మేము సెల్ తీసి కొట్టేంత లోపలనే అది అయిపోయిందని చూపిస్తుంది. అంటే ఇప్పుడు బాగుందా, గతంలో బాగుంది? గతంలో 100 బాల్ సార్, కేసీఆర్ పాలన 100 బాల్ చీ ఈ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్. అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ? నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, నేను సిపిఎం పార్టీ. నిజంగా చెప్పాలి, సిపిఎం పార్టీ కార్యకర్తలు. అంతేగాని మాకు అదని కాదు, కానీ వాస్తవంగా ఉన్న పరిస్థితులు అయితే రైతులకు అయితే అనుకూలంగా ఉన్న పరిస్థితి అయితే కేసీఆర్ అన్నప్పుడు సార్. ఇప్పుడైతే పరిస్థితి అది కాదు. ఇప్పుడు ఎకరాల పైసలు మరి ఎట్లా పడుతున్నాయి? రైతు బంధు అని చెప్పి మన్నా చేసారు. అయితే ఎప్పుడు పంటకు ముందు వేస్తే అదేమైనా ఉపయోగపడుతుంది. తీరా నారు పోసుకొని నాట్లు వేసే ముందు వేస్తే అవి తాగుడికి తప్ప ఇంకేటి పనికి వచ్చేటట్లేవా ఇప్పుడున్న పరిస్థితి అయితే. ఇప్పుడు మీరు ఒక రైతుగా అంటే ఇప్పుడు ఎట్లా వర్షాలు రావట్లేదు, నష్టపరిహారం లాంటి చెల్లించాలన్న ప్రభుత్వం నిజంగా కూడా ఆదుకోవాలి సార్. పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు మాత్రం వేరే పని చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి కనీసానికి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కొద్దిగా ఇస్తే ఎంతో కొంత రైతులకు మేలు చేసినట్టు ఉంటది.
మరి రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ రక్తాన్ని పొలాల మీద చల్లాలని ఆయన అంటూ నేనేమో నాకు ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే నేను నీళ్లు పారిస్తా అని చెప్పి హరీష్ రావు అంటుండు. మరి ఎట్లా దీన్ని ఎట్లా అంటారు? వాస్తవంగా కూడా సార్, వాస్తవంగా వాళ్ళు చెప్పేది కూడా వాస్తవమే. ఇప్పుడు రక్తం చల్లితే పంటలు బంతి, అందరు రక్తం చల్లించుకుంటూ పంటలు పండించుకునే వాళ్ళు. వాళ్ళు చెప్తే వాస్తవమే కదా సార్. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోపించే వచ్చే రైతులకు ఎంతో కొంత నీళ్లతో పాటు కొద్దిగా 2 ఎకరాలు పెట్టుకునేటోళ్ళు 1 అరెకరం పెట్టుకొని తిండి గింజల మందన పండించుకునే వాళ్ళు. అది ఆ పద్ధతులు చేస్తే మంచిది అనుకోని నిన్నటి నుంచి కొద్ది కాలు వస్తుంది, ఉదయ సముద్రానికి వస్తుంది, రాత్రి నుంచి వస్తుంది. నిన్న నైట్ పడ్డది. ఇక కొద్ది ఇంకా వచ్చి ఇంకా అక్కడి నుంచి ఆప్షన్ వచ్చే ఆప్షన్ ఉందని చెప్తున్నారు వేరే వాళ్ళు. ఆ విధంగా ఎత్తిపోతారు, పోయించేసి కొంత మెరుగయ్యేటట్టు చేస్తే ఉపయోగమే. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉదయం లేసి తిట్టుకుంటారు, వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో రైతులు నష్టపోతారు. ఎవరు కూడా మీకు పరిష్కారం వాస్తవంగా సార్, వాళ్ళు తిట్ల బూతులు తిట్టుకుంటూ తప్ప రైతుల గురించి ఆలోచించే పద్ధతులనే లేరు. అది వాళ్ళు తిట్టుకుంటూ తప్ప ఈయన చేసిన తప్పు ఇది కూలిపోతాడు కట్టిన ఆయన నేను బట్టి మంచి కడతా అని చెప్పేసి ఆ రైతులు వాళ్ళు తిట్ల వల్ల ఇప్పుడు నీళ్లు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు తీసుకురావచ్చు కదా సార్. తీసుకొచ్చే పద్ధతులు పెట్టేసి వాళ్ళు తిట్టుకుంటుంటే ఏం రైతులైతే కన్న తిప్పల చాలా ఇబ్బంది. ఉన్న నీళ్ళని ఉంటే వృధా పోతున్నాయి కదా. ఎంతో కొంత చేసి 2 ఎకరాలు పెట్టుకుంటూ ఎకరం పెట్టుకొని ఉన్నంతలో పట్ట కడుపుకుంటాను కానీ వీలైతుంది కదా. కొద్ది గొప్ప నీళ్ళు తెస్తే ఉపయోగం. ఇప్పుడు ఉదయ సముద్రంలో వాటర్ లేవు, దాంట్లో మొత్తం ఉదయ సముద్రంలో చాలా ఉండేది ఈ టైంలో ఎప్పుడైనా. ఈసారి మాత్రం పాత చెరువు కింది ఉన్నట్టు మంచినీళ్ళ మందే ఉంది, పంపులకు అందే పరిస్థితి లేదని చెప్పేసి కాలు వదిలేరు. ప్రస్తుతానికైతే నీళ్ళకు వండులు వచ్చేస్తుంది అప్పటికే ఫిల్టర్ల. ఇక్కడ మరొక రైతు ఉన్నారు, చెప్పేది. ఎన్ని ఎకరాలు ఉంది నాకు? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు వేసినావా? నారు పోసినావా? నారు పోసిన మొత్తం వీడి మొత్తం ఎండిపోయింది. మొత్తం పొలం అంతా ఎలగడ దున్నాము. ఇంకా రైతు అంటే రెడీ పెట్టుకున్నాం అంతా ఎండిపోయింది, వాటర్ లేకుండా. మోటార్ లేదా? మోటార్ లేదా, కెనాల్ వాటర్ నీళ్ళే. ఉదయ సముద్రం మీద ఆధారపడడం, సిరి మీద ఆధారపడేది. ఇంకా వదిలిపోయి నీళ్ళు ఇంకా నారు మొత్తం ఎండిపోయింది. యూరియా పరిస్థితి దొరికిందా? ఊరియా దొరకలేదు. మ్యాప్ స్థానం చేస్తున్నా పోయేసరికి అయిపోతుంది. ఊరియా దొరకట్లేదు, చాలా ఇబ్బంది ఉంది ఊరియా కూడా. ఇట్లా మరి ప్రభుత్వానికి ఏమన్నా చెప్తావా మరి మీ రైతుల బాధ గురించి? మరి మీరు ఇప్పుడు వాటి మీదనే ఆధారపడి బతకడం, పండగ పోతే మీరు మీకు కష్టం. అది అంతే కదా. ఎంత కలిసి ఒక ఎకరానికి 10,000 నష్టపరం రైతులు కట్టియాలి గవర్నమెంట్. ఎకరానికి ఒక 10,000 ఇస్తుందన్న కొంచెం సాయం అవుతుంది అందరికి రైతులకు. మొత్తం దిన్నం అంతా ఎండిపోతుంది, నారు కూడా ఎండిపోతుంది, మొత్తం వాటర్ లేవు. మెయిన్ చెర్ల కూడా వాటర్ ఏమి లేవు. నైటే వరకే నీళ్ళు వల్ల చెర్లకు వచ్చినాయి. కెనాలి SLBC అది. ఒక రైతు ఉండడం జరిగింది, చెప్పు నీ పేరు, ఏం పేరు, ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉందా? ఏం పేరు నీ పేరు? బిల్డింగ్. ఏ ఊరు? పానగల్లే. మరి ఏంది మరి వర్షాలు పడట్లేవు, మరి నాటు వేసినవా? నార్మల్గా అవసరం నీళ్ళు, నార్మల్గా అవసరం. ఎండిపోయిందా? మరి అగో ఎండిపోయిపోతే ఏమిటి, నీళ్ళే లేదా అలా ఏం చేద్దాం, నీళ్ళు వస్తలేవు. మరి ఎట్లా మరి పరిస్థితి ఇట్లా ఉంటే మరి కాలు వస్తాను. మరి కాలు వేసి పెట్టండి, కాలు వేసి పెట్టలేడు. లేని దానికి ఏమి విడిచి పెట్టాడు అలా? అదే లేవు అని అంటున్నాడు. లేవు కాబట్టి పెడతలే. అక్కడ మోటార్ లేదు, మోటార్ కట్ చేయాలి. ఏ ఒక్క మోటార్ లేదు. ఈ చెరువు కింద నీళ్ళ దీనికన్నా వస్తాయని చెప్పి దీని కూడా వస్తలేరు. అంటే ఫస్ట్ మీకు చెప్పలేదా మరి ఎల్లినో అని చెప్పి? చెప్పలేదు. ఈసారి వర్షాలు పడవని చెప్పి కూడా మరి ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది. మీరు ఎందుకు వేసినారు? నాకు చెప్పలేదు. చెప్తే మీ ఇంకేదు ఏ వర్షం పడతాయని వస్తాయని చెప్పి అనుకున్నా. వర్షాలు రావు, నీళ్ళు రావు, మనకి మొత్తం బంద్ చేయకూడదని చెప్పని మేము బంద్ చేద్దాం. ఆ వర్షాలు లేదు, ఆ నీళ్ళు లేవు, ఆయన ఇస్తలేదు మాకు. ఇప్పుడు మరి నారు డబ్బులు వేస్ట్ అంటే ఆ డబ్బులు వేస్ట్. దున్నుడు ఎల్లగడ దున్ను పెట్టారు, వేస్ట్ అన్ని అంతా దొరుకుతుందా? ఊరి ఆన్లైన్ ఇస్తుడుగా, ఆన్లైన్ ఇస్తుడు. ఎవరికి ఇస్తుడు ఆన్లైన్. ఎట్లా మరి ప్రభుత్వానికి ఏమైనా చెప్తావా మరి? ఇప్పుడు మీకు దీని మీద ఆధారపడి బతకడం మాగా దీని పండట్లేదు, మరి మీకు ఎట్లా? మరి మీకు మా ఆధారం అయితే ఇదే, మా కొద్ది గొప్ప వాళ్ళకు ఇదే ఆధారం. తిండి కన్నా మాకు ఎక్కువ లేక తిండి కన్నా ఉండాలి. ఆ తిండికి లేదు, అది నీళ్ళు ఇస్తలేడు, ఇది అయితే లేదు, పోతలేదు. ఏం పేరు నీ పేరు? గంటే ఇద్దరు చెప్పిన కొడదల రాములు. ఎన్ని ఎకరాలు ఉంది? నాది అంతా 10 గుంటలే. 10 గుంటలా? 10 గుంటలకైనా 5 గుంటలకైనా నీళ్ళు కావాలి కదా. నీళ్ళు ఏందైతే పండదుగా. మరి వస్తున్నాయా నీళ్ళు? నీకు లేవు. నార్మల్ ఇప్పుడు పోయి చూస్తే కాలువే సాగుతలేదు, ఉన్నది. అప్పుడు ఇంకా మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతులు పడే బాధలు మనకు తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇదే భూమి గతంలో అంటే పోయిన సంవత్సరం ఇదే భూమి అంటే పచ్చని పొలాలతో కూడా కలకలాడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జూలై 15వ తారీఖు వచ్చినా కానీ వర్షాలు లేకుండా రైతులు కూడా బీడు భూములతో కూడా ఆ పొలాలు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే మంత్రివర్గం ఏర్పాటు చేసి
రైతులకు ఏదో ఒక భరోసా, మీకు ఇంత అమౌంట్ ఇస్తాం 5,000 10,000 ఎకరానికి అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మనం చూసుకోవచ్చు ఎండల తీవ్రత అంటే దాదాపు ఎండాకాలంలో 33-35 డిగ్రీల ఏదైతే సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఎండలు ప్రస్తుతం ఈ రోజు కూడా దాదాపు 35 డిగ్రీల ఎండలు కూడా నల్గొండలో నమోదు కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎంత కరువు తీవ్రత ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఉదయ సముద్రం 2,500 ఎకరాల పొలం కూడా ఉండడం జరిగింది. అంటే 2,500 ఎకరాలకు 5,000 మంది రైతులు కూడా ఇదే భూమి మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా కరువు అనేది ఏర్పడితే రైతులు కూడా తీవ్రంగా కూడా ఇబ్బందులు పడే అవకాశం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం అనేది తీసుకొని కూడా రైతులకు కూడా భరోసా ఇవ్వాలని కూడా N95 న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నాం.